హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను యశోద హాస్పిటల్లో సోమాజిగూడలో ఆర్థోపెడిక్ సర్జన్ లాగా పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా విజిట్ చేస్తాను. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా వచ్చి నన్ను కలవచ్చు. మనం ఇవాళ మాట్లాడే టాపిక్ ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటండి అంటే మనకు రెండు ఎముకల మధ్యలో కండ ఇరుక్కోవడము, వాటిని అడిషన్స్ అంటారు. ఈ ఫ్రోజన్ షోల్డర్తో బాధపడే పేషెంట్స్కి మామూలుగా చెయ్యి పైకి లేపేటప్పుడు ఇబ్బంది అవుతుంది, తలస్నానం చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, జుట్టు దూకోవడము, వెనక జేబుల నుంచి పర్సు తీయడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నొప్పి వస్తుంటుంది. ప్లస్ డే టైంలో బాగానే ఉంటారు కానీ పేషెంట్లు విపరీతమైన నొప్పి రాత్రిపూటలో ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది? రెండు ఎముకల మధ్యలో కండ ఇరికేసరికి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అని అంటారు. అంటే కండ రెండు ఎముకల మధ్య ఇరికి మనం బోన్ మూమెంట్ చేసేటప్పుడు, అంటే చేయి పైకి లేపేటప్పుడు ఈ రెండు ఎముకల మధ్యలో కండ ఇరికేసరికి పేషెంట్కి పెయిన్ బాగా వస్తుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, లేకపోతే హార్ట్లో స్టెంట్లు పడ్డ వాళ్ళకి, లేకపోతే ఒకటే వైపు పడుకునే వాళ్ళకి, లేకపోతే మనకు షోల్డర్ ఫ్రాక్చర్స్ అయ్యి అస్సలు ఫిజియోథెరపీ చేయకుండా దాన్ని చాలా రోజులు రెస్ట్ ఇచ్చేసరికి వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లంలో మనము పేషెంట్కి అప్పుడప్పుడు నిద్ర కూడా పట్టదు. అంటే రాత్రి పడుకుంటే సడన్గా మిడ్ నైట్లో మేల్కొని రోజంతా రాత్రంతా మనకు నిద్ర పట్టదు. విపరీతమైన నొప్పి ఉంటుంది, చెయ్యి లాగడము గుంజడం అవుతూ ఉంటుంది. ఇది డయాబెటిక్స్లో మోర్ కామన్ అండి. చాలామంది డయాబెటిక్స్ పేషెంట్స్లో ఇది అనుభవిస్తుంటారు. చెయ్యి మూమెంట్స్ మనము చేయకపోయేసరికి ఇది వచ్చింది. అంటే చేతికి రెస్ట్ ఇవ్వడము, లేకపోతే ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటే చెయ్యి పైకి లేకపోవడము, ఇవన్నీ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంది. వీళ్ళకి షర్ట్ వేసుకోవడం కష్టమవుతుంది, బనీన్ వేసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి డైలీ చిన్న చిన్న పనులకు కూడా ఆటంకం కలుగుతూ ఉంటుంది. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫిజియోథెరపీలో రెండు ఉంటాయి. ఎక్సర్సైజ్ ఉంటుంది ప్లస్ మెషిన్ థెరపీ ఉంటుంది. మీరు ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళాక ఎక్సర్సైజ్ ప్లస్ మెషిన్స్ పెట్టించుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాటిని ప్రాక్టీస్ చేయాలి. చాలామంది ఓన్లీ ఫిజియోథెరపీతో తగ్గిపోతుంది అని అనుకుంటారు. ఆ ఫిజియోథెరపీతో పాటు ట్యాబ్లెట్స్ ప్లస్ మనము ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నొప్పి భరించి చేయాలి. అమ్మో నాకు నొప్పి వస్తుంది నేను చేయను అంటే ఇంకా ఎక్కువ అవుతుంటుంది. సో కంపల్సరీ మనము దాని ట్రీట్మెంట్ అది. మనం ఎన్ని మందులు మార్చినా కానీ, లేకపోతే డాక్టర్లను హాస్పిటల్ని మార్చినా కానీ మనము ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయండి. ఇది దీనికి తక్కువ కాదు, ఈ వ్యాధి తక్కువ కాదు. చాలామంది ఏమనుకుంటారు అన్ని వ్యాధుల్లాగానే నొప్పుల మాత్రలు లేకపోతే ఏదైనా వేరే మాత్రలు వేసుకుని తగ్గిపోతాడే, కుదరదు. దీనికి పేషెంటు చాలా కష్టపడాలి. ఎస్పెషల్లీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు చాలా కష్టపడి ఎక్సర్సైజులు చేస్తేనే తగ్గగలుగుతుంది. సో నొప్పి భరించి చేయాలి. అమ్మో నాకు వస్తుంది అని అంటే మీకు కుదరదు. ఫిజియోథెరపీతో పాటు నెక్స్ట్ తగ్గట్లేదు అంటే అప్పుడు షోల్డర్లో ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. కొంతమందికి ఒక ఇంజెక్షన్ పనిచేస్తుంది, కొంతమందికి ఇంకొక ఇంజెక్షన్ పనిచేస్తుంది, రెండో డోస్ ఇంజెక్షన్ పనిచేస్తుంది. వీటితో కూడా తగ్గట్లేదు అంటే ఇక నెక్స్ట్ థింగ్ సర్జరీ ఒకటే మార్గం అమ్మ. సర్జరీ కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి మ్యానిపులేషన్ అని ఉంటుంది, అంటే మొత్తం మంది ఇచ్చి మీ షోల్డర్ని మ్యానిపులేట్ చేసి చేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ సర్జరీ. రెండవది ఏంటంటే మనకు ఆర్థోస్కోపీ ద్వారా ఈ సర్జరీ చేయొచ్చు. ఆర్థోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ అండి. మైక్రోస్కోప్తోని మొత్తం అక్కడ ఉన్న ఆ టిష్యూ, మీ రెండు ఎముకల మధ్యలో వచ్చే టిష్యూ అడేషన్స్ అని ఏమంటారు అవంతా తొలగిస్తాం. సో ఆపరేషన్ చేసిన మరుసటి రోజే మళ్ళీ ఫిజియోథెరపీ కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ డేనే ఫిజియోథెరపీ చేస్తే ఎంత మూమెంట్స్ చేస్తే అంత మంచిది. డెఫినెట్లీ చాలా నొప్పి ఉంటుంది. చాలామంది పేషెంట్స్ నొప్పికి భయపడి ఫిజియోథెరపీ చేయించుకోరు, కానీ వేరే మార్గం లేదు, ప్లాన్ బి అంటూ లేదు. కంపల్సరీ నొప్పి భరించి చేయాల్సిందే, అప్పుడే ఈ వ్యాధి నయమవుతుంది. థ్యాంక్ యూ.